ఓం నమో వెంకటేశాయ. మాయాధమనావతారా మాయా వయునాపహారా గోవింద గోవింద. మాయా ప్రభావ పరిహార కథం హి మాయా రూపాణి తే సదమలే వివిధం లసంతి. మాయా ప్రసార విధురేపి కథన్ను మాయా వైకారికాదిగణ సాక్ష్య నికాశకత్వం అని అజాతివందన సజాతినందన రుజాతి సూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్షప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు స్తుతి చేస్తున్నాడు. స్తుతి చేస్తున్నవాడు నారాయణ శబ్దార్థాన్ని వివరించవలసి వచ్చింది. నారాయణస్య పుత్ర అహం అని చెప్పినప్పుడు నారాయణ అంటే ఏంటి అని చెప్పవలసి వచ్చింది. చెప్పేటప్పుడు 5 రకాల అర్థాలు ప్రాథమికంగా చెప్పాడు. 5 రకాల అర్థాలు చెప్పి అవేవి ఆ అర్థాల్లో ఉండే నీ స్వరూపం కాక మిగతావేవి సత్యాలు కావు పొమ్మన్నాడు. సత్యం సత్యం తవైవ మాయా అని తెలిచాడు. ఈ 5 రకాల శబ్దార్థాల్లో ఉండే అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ రూపం తప్ప మిగతావన్నీ ఏంటి అంటే ప్రపంచంలో ఉండేటువంటి అంశాలు ప్రపంచం అని అనుకుందాము. ఆ ప్రపంచం మొత్తం మాయా అని తేల్చేశాడు. తేల్చేసిన తర్వాత తచ్చాపి సత్యం న తవైవ మాయా అని తేల్చేసిన తర్వాత దానికి ఒక ఉపపత్తి తానే చెప్పాడు. నీ యొక్క ఏ రూపమైనా సరే, నీ ఏ మాయామయమైన రూపమైనా సరే, ఆ రూపాన్ని ఎవరు పట్టించుకోనక్కర్లేదు. రూపం అనేది సాధకానుగ్రహార్థం మాత్రమే. ఆ రూపంలో అనుస్యూతంగా ఉండేటువంటి నీ తత్వమే శాశ్వతం, అదే నిత్యమైంది. మిగతావన్నీ మాయామయమైనవి, అవి శాశ్వతాలు కావు, అవి పూర్తిగా మిథ్యలే అని చెప్పాడు. దాన్ని ఎలా ఇంకా బలంగా మనసులోకి ఎక్కించాలి అనేటువంటి ఉద్దేశంతో పై శ్లోకాన్ని బ్రహ్మగారు ప్రారంభిస్తున్నారు. దాన్ని అత్రైవ మాయాధమనావతారే యస్య ప్రపంచస్య బహిస్ఫుటస్య కృత్స్నస్య చ అంతర్జఠరే జనన్యాః మాయాత్వమేవ ప్రకటీకృతం తే అనే మొదటి శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. స్వామి, మాయాధమన, మాయని పూర్తిగా పోగొట్టడానికి, మాయ అనేది జీవుల్లో ఏమాత్రం ఉండటానికి వీల్లేదు అనే ప్రయత్నంతో ఎప్పుడు నువ్వు ఉంటావు కదా. మాయను పోగొట్టడానికే ఎప్పుడు నువ్వు ప్రకటమవుతూ ఉంటావు కదా. అలాంటి వాడివి. కానీ అత్రైవ అవతారే, ఈ అవతారంలోనే అంటే ఈ శ్రీకృష్ణ అవతారంలో అత్రైవ మాయాధమనావతారే అస్య ప్రపంచస్య బహిస్ఫుటస్య, ఈ ప్రపంచం మొత్తాన్ని
ఎలాంటి ప్రపంచం? బహిస్ఫుటస్య, బయట చాలా విస్తారంగా కనిపించేటువంటి ఈ ప్రపంచాన్ని కృత్స్నస్య, ఒక్క అంశం కూడా వదిలిపెట్టకుండా అంతర్జఠరే, నీ యొక్క కడుపులో నువ్వు చూపించావా లేదా? ఎవరికి చూపించావు? జనన్యాహ, నీ తల్లికి చూపించావు. నోరు తెరిచి ఆవలించినప్పుడు కానీ, మన్ను తిన్నాడు అని కంప్లైంట్ వచ్చినప్పుడు నోరు తెరిచినప్పుడు కానీ నీ కడుపులో ఈ ప్రపంచం మొత్తాన్ని చూపించావా లేదా? అలా చూపించి మాయాత్వమేవ ప్రకటీకృతంతే, ఈ ప్రపంచం మొత్తం మాయే అనే విషయాన్ని తెలియచెప్పావా లేదా? అలాగే తెలియచెప్పావు. అలా తెలియచెప్పటానికే ఈ ప్రయత్నం చేశావు. 2 రకాల ప్రయత్నాల కోసం, 2 రకాల విజ్ఞానాల కోసం తల్లితో ఈ రకంగా నువ్వు వ్యవహరించావు. మొదటిదేమో నీ యొక్క వ్యాపకత్వాన్ని నీ తల్లి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా వ్యవహరించావు. రెండోది, నీలో కనిపించేటువంటి ప్రపంచం మొత్తం మాయా అని తెలియచెప్పటానికే ఇలా చూపించావు. తల్లికి మొదటి సందర్భంలోనేమో పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు నోరు తెరిచి ఆవలిస్తే, ఒళ్ళో పడుకుని నోరు తెరిచి ఆవలిచ్చినప్పుడు అందులో ప్రపంచం అంతా కనిపించేటప్పుడు ఒకసారి చూపించావు. అలాగే రెండోసారి పిల్లవాడు మన్ను తిన్నాడు అని మిగతా వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చెప్తే నీ తల్లి నోరు తెరవమని చెబితే నోరు తెరిచినప్పుడు మొత్తం ప్రపంచాన్ని మొత్తం నీ నోట్లోంచి నీ కడుపులో ఉన్న నీ ప్రపంచాన్ని మొత్తం చూపించేశావు. ఈ 2 సందర్భాల్లోనూ నీ వ్యాపకత్వంతో పాటుగా, ఈ ప్రపంచాన్ని నీ కడుపులో దాచుకున్నంత వ్యాపకత్వంతో పాటుగా ఈ ప్రపంచం మొత్తం మాయా అనే విషయాన్ని కూడా నువ్వు ప్రకటంగా, చాలా స్పష్టంగా నీ తల్లికి తెలియచెప్పావు. కృత్స్నస్య చాంతర్జఠరే జనన్యాః మాయాత్వమేవ ప్రకటీకృతంతే అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఈ శ్లోకంలో కృత్స్నస్య అనే అంశాన్ని అండర్లైన్ చేసి పెట్టుకుందాము, తర్వాత చూసుకుందాము. దీన్నే పై శ్లోకంలో కూడా మళ్ళీ అంటున్నారు. యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా తత్త్వయ్యపీహ తత్సర్వం కిమిదం మాయయా వినా అని. కొంచెం చిన్నగా కనిపించినా సరే అర్థం చాలా బరువైన అర్థం ఉన్న శ్లోకం ఇది. స్వామి, ఆ రోజు నీ తల్లికి నువ్వు కడుపులో ప్రపంచం మొత్తాన్ని చూపించావు కదా, అది మాయ కాక మరేమవ్వాలి? ఈ ప్రపంచం మొత్తం మాయామయం అనే విషయాన్ని తల్లికి చెప్పడానికి కాక ఇంకెందుకు అవ్వాలి? యస్య కుక్షావిదం సర్వం భాతి, ఏం చూపించావు? నోరు తెరిచావు. నోరు తెరిచేసరికి మొత్తం ప్రపంచం కల్పించింది. ఆ కనిపించేటప్పుడు నీ తల్లికి తానున్న ప్రదేశం కూడా కనిపించింది. తానున్న ప్రదేశంతో పాటు తాను కూడా కనిపించింది. తనతో పాటు నువ్వు కూడా మళ్ళీ కనిపించావు. నోరు తెరవమంది, నోరు తెరిచావు నువ్వు. లోపలికి చూస్తే తాను కనిపించింది తనకి. అలాగే ఎదురుకుండా నోరు తెరిచి చూస్తున్న నువ్వు కూడా కనిపించావు. సాత్మం భాతి, ఇదం సర్వం సాత్మం భాతి, ఆత్మతో సహా, తనతో అలాగే నీతో సహా సర్వం భాతి, అన్నీ కనిపించినాయి. యథా తథా, బయట చూసినప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి అంశాలు ఎంత స్ఫుటంగా కనిపిస్తాయి అని ఒప్పుకున్న మాట మీద, ఎంత స్ఫుటంగా ప్రపంచంలోని అంశాలు కనిపిస్తాయో అంతే స్ఫుటంగా లోపల కనిపించేటట్లు చూపించావు. సాత్వం భాతి యథా తథా. ఇప్పుడు కనిపించింది ఏంటిది? ప్రపంచం కనిపించింది ఎక్కడ? త్వయి, నీలో కనిపించినా సరే త్వయ్యపీహ తత్సర్వం, ఆ కనిపించినటువంటి ప్రపంచం కిమిదం, ఏంటిది? మాయయా వినా, మాయ కాకపోతే మరేంటి? మాయ కాకుండా అలాంటి స్వరూపం, అలాంటి ప్రపంచం తాలూకు రూపం అనేది నిజంగా కుదురుతుందా? కుదరదు కదా. కుదరదు కాబట్టి అది మాయే అని తీర్మానం చేసుకోవచ్చు. అది మాయే అని చెప్పడానికే నువ్వు అలాంటి ప్రపంచాన్ని చూపించావు. ఎలాంటి ప్రపంచాన్ని చూపించావు అంటే, బయట విస్తారమైనటువంటి దేశంలో ఉండవలసినటువంటి ప్రపంచాన్ని ఒక చిన్న నోటి ద్వారా నీ కడుపులో చూపించావు. నోరు అని అనుకోవచ్చు, లేదా నోరు తెరిచేస్తే బాగా బార్లగా తెరిచేస్తే కడుపులో ఉంది అని అనుకోవచ్చు. పెద్ద తేడా ఏం లేదు. లోపల చూపించావు. బయట విస్తారంగా ఇంత పెద్ద చోట్లో ఇమిడవలసినటువంటి ప్రపంచం ఇంత చిన్న నోట్లో ఎలా ఇమిడింది అంటే, ఇమిడినట్టు కనిపించింది అంటే, అందులోనూ స్పష్టంగా కనిపించిందంటేనే దాన్ని నమ్మకూడదు. అది మాయామయం అని తేల్చుకోవాలి. అది తప్ప మరొక దారి లేదు.
అలా దారి లేకుండా చేయటానికే నువ్వు ప్రత్యేకించి చిన్న నోట్లో పెద్ద ప్రపంచాన్ని చూపించావు. అందువల్ల ఈ ప్రపంచం మాయామయం అని స్పష్టంగా తేలుతోంది అని బ్రహ్మగారు అంటున్నారు. యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా తత్వయ్యపీహ తత్సర్వం కిమిదం మాయయా వినా అనే ఈ శ్లోకం. కొంచెం క్లారిటీ లేనట్టుగా ఉంది. మనం కేవలం వాక్యార్థాన్ని మాత్రమే చూసాం, వాక్యం తాలూకు అర్థాన్ని మాత్రమే చూసాము. దీన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళి స్పృశిస్తే అసలు ఈ ప్రపంచం తాలూకు తత్వం ఎలా ఉంది అని కనిపెడితేనే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాలా, ఈ ప్రపంచం మీద మనకు ఉండేటువంటి ఆశల్ని రాగాల్ని వీటన్నిటినీ వదిలిపెట్టి వైరాగ్యాన్ని పెంచుకోవాలా, ఈ ప్రపంచాన్ని పూర్తిగా తోసిరాజని ప్రపంచం కంటే వేరుగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకోవాలా లేదా అనే సంగతి తేలుతుంది. అంతే కదా. ప్రపంచం బాగుండే మాట అయితే, ప్రపంచం మంచిదైతే, ప్రపంచం ద్వారా మనకు సుఖాలే వచ్చే మాట అయితే దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవటం? మనకు కావాల్సింది ఏంటి? సుఖమే కదా. సుఖం కావాలి అనుకున్న వాడికి సుఖం కలిగించే ప్రపంచాన్ని వదులుకునేటువంటి అవసరం ఏముంది? కాబట్టి ప్రపంచం తాలూకు తత్వం తేలాలి అనే సంగతి ఉంది. ప్రపంచాన్ని పట్టుకోవాలా వద్దా, ప్రపంచం కంటే భిన్నంగా ఉండేటువంటి పరమాత్మను నిజంగానే పట్టుకోవాలా వద్దా అని తేలాలి అంటే ప్రపంచం తాలూకు తత్వం తేలాలి. ప్రపంచం తాలూకు తత్వం ఏంటి? అది సత్యం అని అనుకుంటే ఈ వ్యవహారం ఏమీ కుదరదు. సత్యమైతే ప్రపంచాన్ని పట్టుకొని వెళ్ళాడాలి. సత్యమైతే దాన్ని ఎందుకు వదులుకోవటం? సత్యం కాదు, అది మాయామయం అని అనుకున్నట్లయితే, మాయామయమైన దాంతో ఎప్పుడు ప్రమాదం కదా. మాయామయం అంటే మార్పులను తెచ్చుకుంటుంది, మార్పులను కూడా సడన్గా తీసుకొస్తుంది, ఉన్నట్టుండి తెచ్చేస్తుంది. కాబట్టి ఉన్నట్టుండి మారిపోయి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రపంచం మనకెందుకు అని కనీసం మనం ప్రాథమికంగా అనుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ప్రపంచం అనేది మాయామయం అనే సంగతి తేలాలి. తేలాలి అంటే సరిపోదు, ఇది నిజంగా యుక్తియుక్తంగా తేలాలి, లాజికల్గా ఇది ప్రూవ్ అవ్వాలి. దీనికి వేదంలో ఉండేటువంటి వాక్యాలు ఇవన్నీ అదనం, వాటిని మనం ప్రస్తుతాన్ని మాట్లాడుకోక్కర్లేదు. లాజికల్గా ప్రూవ్ అయితే అప్పుడు మనం ప్రపంచం మాయామయమైన ప్రపంచం మనకు వద్దు, మాయల దావల ఉండేటువంటి ఆత్మస్వరూపం మనకు కావాలి అని అనుకోవచ్చు. అలా అనుకోవాలి అంటే, ఈ ప్రపంచం మాయామయం అని నిర్ణయించాలి అంటే ఏ రకంగా ఆలోచించాలి అనే సంగతి పరమాత్మ తన తల్లి ద్వారా చూపించదలుచుకున్నాడు. దాన్ని మనం ఇంకొక కోణంలో చూసుకుని ఆలోచించుకుంటే, ఒక కళ ఉంది. ఈ కళ అనేది కళ వచ్చింది. కళలో ఏవేవో వస్తువులు కనిపించినాయి. ఏమేం కనిపించినాయి అంటే, మనం ఉన్న ప్రదేశం, పడుకున్న ప్రదేశం కాకుండా ఈ ఊళ్ళో పడుకుంటే, తిరుపతిలో పడుకుంటే, ఎక్కడికో కాశీకి వెళ్ళినట్టు కళ వచ్చింది. ఆ కాశీకి వెళ్ళినట్టు కళ వచ్చింది కూడా ఈరోజు పడుకుంటే నిన్న వెళ్ళినట్టు కళ వచ్చింది. ఆ కాశీలోనేమో నిన్న రోజు మనం వెళ్ళినటువంటి ఆ కాశీలో మన గతించినటువంటి ముత్తాతలు లేదా ఆ పై వాళ్ళు ఎవరో వచ్చి మనతో మాట్లాడినట్టు కళ వచ్చింది. ఆ కళలో ఏ అంశము అస్పష్టంగా లేదు, అంతా స్పష్టంగా ఉంది. కాశీలో మెట్టు కనిపిస్తోంది. ఆ మెట్లు దిగితే స్వచ్ఛంగా పారే గంగ కనిపిస్తోంది. అక్కడక్కడ కనిపించే శిఖరాలు కనిపిస్తున్నాయి. హర హర మహాదేవ అనుకుంటూ శబ్దాలు వినిపిస్తున్నాయి. అన్ని ప్రతి అంశము స్పష్టంగా కనిపిస్తోంది. టైం కూడా కనిపిస్తోంది. ఎవరో పెద్ద వాచ్ పెట్టారు, ఆ వాచ్కి టైం కనిపిస్తోంది. టైం కూడా, డేట్ కూడా స్పెసిఫిక్గా కనిపిస్తోంది. మన ముత్తాతలు ఆ పై వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి, కనిపించినవి కూడా నాకే కనిపించినాయి కాబట్టి వాటిని సత్యమని నమ్మాలా లేదా మరొక రకంగా ఆలోచించాలా అనే సంగతి ఒక పెద్ద వివాదాస్పదమైన వ్యవహారం. దాన్ని బ్రహ్మసూత్రాల్లో బాదరాయణ మహర్షి గారు డీల్ చేశారు. ఆయన సంధ్యే సృష్టిరాహి అని ఒక అధికరణం ప్రారంభించారు. సంధ్యే అంటే స్వప్నస్థానంలో సృష్టి అనేది ఉందా అనే దానికి ముందు నాకు కనిపించింది నిజమేనా కాదా? ఆ నిజమే. ఎందుకంటే అక్కడ స్వాప్న సృష్టి అని ఒక సృష్టి జరిగింది. ఎందుకు జరిగింది అంటే, శృతిలోనే, వేదాంతంలోనే ఎక్కడో ఒక చోట స్వప్నస్థానంలో ఏదో సృష్టి జరుగుతుంది అని మాట ఉంది. కాబట్టి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఉన్నాయి. తాత్కాలికంగా ఆ పదార్థాల తాలూకు సృష్టి జరిగింది అని ఒప్పేసుకుని ముందుకు వెళ్ళిపోదాము.
స్వప్నస్థానంలో మనం చూసినవన్నీ కూడా నిజాలే అని ఒప్పుకుందాము అని ప్రారంభం చేశారు. నిర్మాతారం చైకే పుత్రాదయశ్చ అని దాన్నే కొంచెం సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి సిద్ధాంతం చెప్పేటప్పుడు దీన్ని నిజమని చెప్పలేమండి, ఎందుకంటే మాయామాత్రంతూ కార్త్స్నియేనానభివ్యక్త స్వరూపత్వాత్ అనే లాజిక్ ఉందండి అని తీసుకొచ్చారు. స్వప్నంలో మనం చూసేది అది మొత్తం మాయామయమే, అది సత్యం కావటానికి వీల్లేదు. మాయ తాలూకు ఒక పిల్ల, నిద్ర అనే పిల్ల అక్కడ పనిచేసింది. పనిచేసేసరికి ఆ నిద్ర అనే పిల్ల ప్రభావం చాలా గట్టిది. ఆ నిద్ర అనే ప్రభావం వలన, నిద్ర ప్రభావం వలన అక్కడ పదార్థాలు పుట్టుకొచ్చినట్లుగా కనిపించినాయి. మాయా మాత్రం అది, అంతే తప్ప అక్కడ స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి దృష్టి ఉన్నా సరే అక్కడ ఏమీ సృష్టి అనేది జరగలేదు. అక్కడ ఉన్న పదార్థాలు నిజం కావు. కాశీ నిజమే, కానీ కలలో మనం చూసిన కాశీ నిజం కాదు. కలలో మనం కాశీకి వెళ్ళి చూడలేదు, కలలో మనం ఇక్కడే ఉండి కాశీని చూసాము. కాబట్టి ఇక్కడే ఉండి చూసిన నిన్నటి కాశీ అనేది నిజం కాదు. కాశీ నిజం కావచ్చు, టైం నిజం కావచ్చు, మన ముత్తాతలు వాళ్ళందరూ నిజం కావచ్చు, కానీ మనం చూసిన ఈ అంశాలు నిజం కావు. దానికి కారణం ఏంటి? కార్త్స్నియేన అనభివ్యక్త స్వరూపత్వాత్. కృత్స్నస్య చాంతర్జఠరే అన్నప్పుడు ఉండేటువంటి కృత్స్నత్వమే కార్త్స్నియేన అనేటువంటి రూపంలో ఉంది. మాయాత్వమేవ ప్రకటీకృతంతే అని ఉన్నదే మాయామాత్రంతు అనే సూత్రభాగంలో ఉంది. కార్త్స్నియేన అనభివ్యక్త స్వరూపత్వాత్ అని భాగం. ఇదే అసలు సిసల్ లాజిక్. ఏంటి కార్త్స్నియేన అనభివ్యక్త స్వరూపత్వం అంటే ఏంటి అంటే, అది శంకరాచార్యుల వారి మాటల్లో చెప్పుకోవాలి అంటే, దేశకాల నిమిత్త అసంపత్తి అబాధశ్చ. ఇది కార్త్స్నియేన అభివ్యక్త స్వరూపత్వం, ఇది లేదు. ఏ వస్తువైనా అక్కడ ఉంది అని మనం నమ్మాలి అంటే ఆ వస్తువు కావలసినటువంటి ప్రదేశం అక్కడ ఉండాలి. అలాగే ఆ వస్తువుకు కావలసినటువంటి సరి అయిన కాలం అనేది ఉండాలి. కాలం అనేది టాలీ అవ్వాలి. అలాగే ఆ వస్తువుల తాలూకు ఉత్పత్తికి కావలసినటువంటి పనిముట్లు, నిమిత్తాలన్నీ సవ్యంగా అమరి ఉండాలి. వీటన్నిటినీ మించి ఆ వస్తువుకి బాధ అనేది ఆ సమయంలో తెలియకూడదు. బాధ అంటే ఈ వస్తువు లేదు అనేటువంటి నిషేధం రాకూడదు. ఇలా జరిగితే దేశకాల నిమిత్త అసంపత్తి, నిమిత్త సంపత్తి అబాధశ్చ అనేది గనక ఉన్నట్లయితే ఈ రెండు రకాల అంశాలు లేదా ఈ 4 అంశాలు గనక ఉన్నట్లయితే అక్కడ ఉండేటువంటి వస్తువుని సత్యం అని అనుకోవచ్చు. వ్యావహారిక ప్రపంచంలో ఇవన్నీ మనకు కలిసినట్లుగా కనిపిస్తాయి. ఇల్లు, ఇంటికి కావలసినటువంటి ప్రదేశం, భూమి, దేశం సర్వ్యంగా ఉంది. కాలం, ఒక ఇంటిని కట్టడానికి కావలసినటువంటి కాలం 3 నెలల్లో 6 నెలల్లో ఏదో కాలం, ఆ కాలం స్పష్టంగా ఉంది. అలాగే ఇంటికి కావలసినటువంటి పనిముట్లు అంటే ముడి సరుకుల్ని, పనిముట్లని, పని చేసేవాళ్ళని అన్నిటినీ కలిపేసేస్తే ఇటుకలు, సిమెంటు మొదలైనవి, అలాగే వాటిని కట్టడానికి వాడే తాపీలు లాంటివి, అలాగే కట్టే పనివాళ్ళు అందరూ ఈ నిమిత్తాలు ఇవన్నీ కుదిరినాయి. ఇల్లంతా కట్టిన తర్వాత ఈరోజు ఇల్లు కనిపిస్తుంది, పని పూర్తయిన తర్వాత రేపు వెళితే రేపు కనిపిస్తుంది, ఎల్లుండి వెళితే ఎల్లుండి కనిపిస్తుంది. డిమాలిష్ చేసేంత వరకు ఇల్లు కనిపిస్తూ ఉంటుంది మన వ్యవహార దశలో. కాబట్టి వ్యవహార దశలో ఉండేటువంటి ఇంటిని సత్యం అని అనుకోవచ్చు. ఈ స్వప్నంలో ఉండేదాన్ని అలా నమ్మడానికి వీల్లేదు. స్వప్నంలో వీడిక్కడి నుంచి కాశీకి బయలుదేరి వెళ్ళి కాశీ చూశాడనటానికి వీల్లేదు. ఎందుకంటే వీడు కాశీకి వెళ్ళాడు అనే అంశం జరిగిన వెంటనే ఎవరో లేపేస్తే ఎక్కడ లేవాలి? కాశీలో లేవాల్సి వస్తుంది, ఇక్కడ లేవకూడదు. ఎందుకంటే ఇక్కడి నుంచి కష్టపడి ఎలాగోలాగా కుదిరిందో కుదరలేదో బయలుదేరి కాశీకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. కాశీలో నుంచి కాశీ అందాలు చూస్తూ ఉండగా ఎవరో టక్కును లేపారు, లేపేస్తే కాశీలో లేవాల్సి వస్తుంది, ఇక్కడ లేవడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ పడుకున్నవాడు కాశీకి వెళ్ళట్లేదు, ఇక్కడే పడుకుని కాశీని చూస్తున్నాడు. కాబట్టి ప్రదేశం అనేది లేనే లేదు, దేశం అనేది లేదు. ఇది కాక కాలం అనేది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఈరోజు పడుకున్నవాడికి నిన్నటి రోజున కాశీ ఎలా కనిపిస్తుంది? నిన్నటి రోజున, గతించిన రోజున జరిగిన వాటిని ఈరోజు మనం చూడటం అనేది అసంభవం. ఏమున్నా సరే అసంభవం కదా. కాబట్టి కాల విరోధం అనేది ఉంది. నిమిత్తాల గురించి చెప్పనక్కర్లేదు. మిగతా నిమిత్తాలు, ఆ
కాశీకి లేదా కాశీలో ఉండేటువంటి ఇళ్ళకి వాటికి కావలసినటువంటి ముడి సరుకులు, పనిముట్లు, పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ క్షణాల్లో మనకి సమస్య లేదు, కుదరదు. వీటన్నిటినీ మించి ఒక్కసారి కళ్ళు తెరిస్తే మెళకు వచ్చేస్తే ఆ వస్తువులు ఏవీ లేవు. చూసిన ముత్తాతలు లేరు, టైము లేదు, కాశీ లేదు, గంగా లేదు, ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి దేశకాల నిమిత్త సంపత్తి అబాధ అనేటువంటి ఈ 4 అంశాలు స్వప్నంలో చూసే వాటికి లేవు. కాబట్టి స్వప్నంలో చూసేది మిథ్య, స్వప్నం నిజం కాదు, అది కల్లే అని తెలుసుకోవచ్చు. సేమ్ అలాంటి నియమాలే ఈ ప్రపంచానికి పట్టాలి అనే ఉద్దేశంతో తన తల్లికి పరమాత్మ తన కడుపులో లేదా తన నోట్లో ప్రపంచాన్ని చూపించాడు. తన నోట్లో ప్రపంచాన్ని చూపించడం ద్వారా నోరు అనేటువంటి చిన్న పదార్థంలో పెద్దగా మనకి తెలిసినటువంటి, మనకి బయట చాలా విస్తారంగా కనిపించేటువంటి ప్రపంచం ఉంది అని చెప్పడం ద్వారా దేశ సంపత్తి లేదు అని తేల్చాడు. ఈ ప్రపంచంలో ఆ గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నట్లు కనిపించినాయి కదా. తిరుగుతూ ఉన్నట్లు కనిపించినాయంటే ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎంతసేపు పడుతుంది? అదంతా క్షణంలో ఈవిడికి ఎలా కనిపించింది? కేవలం భూమి అని తీసుకుంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది. మరి అక్కడ గుండ్రంగా తిరుగుతున్నట్లు కనిపించినాయి కదా. గుండ్రంగా గిరగిరా తిరుగుతున్నట్లంటే 1 రోజో 2 రోజులో జరిగినట్టు క్షణంలో ఈవిడికి కనిపించింది. సో కాల సంప్రతిపత్తి అనేది లేదు. కాలం, ఆవిడ ఉన్న కాలానికి అక్కడ కనిపించే కాలానికి చాలా విరోధం ఉంది. అలాగే ఇంత చిన్న ప్రదేశంలో ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎలా ఇరికించారు, ఎలా దాన్ని లోపలికి తోసేశారు అని చెప్పడానికి కావాల్సిన పనిముట్లు మొదలైనవి నిమిత్తాలు కనిపించడం లేదు. ఏదో ఆర్ట్ ఉంది కదా, పెద్ద గాజు సీసా తీసుకుంటాడు, ఆ గాజు సీసాలో ఒకదాని వెంట ఒకటి పదార్థాలని చిన్న పనిముట్టుతో తోసి చిన్న సూది లాంటి దాంతో, పొడుగ్గా ఉండే చువ్వ లాంటి దాంతో వాటన్నిటినీ కలిపి లోపల పెద్ద అందమైన పార్క్ తయారు చేస్తాడు. అందమైన పార్కు ఎవరు లోపలికి తోశారు అని అందరూ సందేహిస్తూ ఉంటారు. తర్వాత ఎప్పటికో ఒకప్పటికి బయటకు వచ్చేస్తుంది ఎలా దీన్ని తయారు చేశారు అని. ఆ పనిముట్లు చూసి, ఆ పని చేసేవాడి స్కిల్స్ చూసి సంతోషిస్తారు. అక్కడేమో టైము ఉంది, పని చేసేవాడు ఉన్నాడు, స్కిల్స్ ఉన్నాయి, అదే సమయంలో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంత చిన్న నోట్లోకి ప్రపంచాన్ని తోసింది ఎవరు? ప్రపంచాన్ని తోసి ప్రపంచాన్ని సరిగ్గా అక్కడక్కడ అమర్చింది ఎవరు? అమర్చడానికి కావాల్సిన టైం ఏది, ప్రదేశం ఏది? ఏం లేవు కదా. కాబట్టి టైము, స్పేసు ఈ 2 ఎలాగూ లేవు. దాంతోపాటుగా ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు, నిమిత్తాలు కూడా లేవు. నిమిత్తాలు లేవు. వీటన్నిటినీ మించి ఒక పెద్ద బాధకం ఒకటి ఉంది. అబాధ అనేది లేదు, బాధకం ఉంది. ఏంటి బాధకం అంటే, ఒకే సమయంలో ఈ ప్రపంచం లోపల కనిపిస్తోంది, బయట కనిపిస్తోంది. బయట నుంచి ప్రపంచం ఏం మాయమైపోలా. బయట నుంచి మాయమైపోయిన ప్రపంచం లోపలికి కనిపించలా. లోపల కనిపిస్తోంది, బయట కనిపిస్తోంది. ఒకే వస్తువు లోపల బయట ఎలా కనిపిస్తుంది? ఒకే వస్తువు గనక 2 సార్లు లేదా 2 రకాలుగా కనిపిస్తే దాన్ని నమ్మేందుకు వీల్లేదు. ఎప్పుడో పౌర్ణమి రోజు తలెత్తి ఆకాశంలోకి చూస్తే చంద్రుడు కనిపించాడు. చంద్రుడు కనిపించేటప్పుడు 2గా కనిపించాడు. కనిపిస్తే ఏమనుకుంటాము? ఆహా, ఈరోజు ఆకాశంలో అద్భుతం జరిగింది, ఆకాశంలో 2 చంద్రులు ఉదయించారు అని కవిత్వాలు వెళ్తామా? లేదు కదా. ఏదో తేడా జరిగింది, కళ్ళలో ఏదో వచ్చింది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం కదా. ఎందుకు? 2 రకాలుగా చంద్రుడు కనిపించడం లేదా చంద్రుడు 2గా కనిపించడం అనేది దోషానికి చిహ్నం, అంతేగాని అదేమీ నిజం కాదు అనే నియమం మనకుంది కదా. అలాగే ప్రపంచం అనేది 2గా కనిపించటం, బయట లోపల, శ్రీకృష్ణుడి యొక్క నోట్ లోపల బయట 2గా కనిపించటం అనేదేమీ మంచి సైన్ కాదు. అది ఈ ప్రపంచం మాయామయం అవటానికి చిహ్నం. పోనీ మార్చుకుని చూద్దామా? ఏంటంటే, ఈ శ్రీకృష్ణుడి యొక్క నోరు అనేది ఒక అద్దం. ఆ అద్దంలో, శ్రీకృష్ణుడు నోరు అనేటువంటి అద్దంలో బయట ఉండేటువంటి ప్రపంచం అనేది ప్రతిబింబించింది అని చెప్పుకుందామా? లేదా శ్రీకృష్ణుడి కడుపు, ఉదరం ఏదో ఒకటి అక్కడ ఎక్కడ కనిపించిందో అది ఒక అద్దం లాంటిది, అద్దంలో ప్రతిబింబం కనిపించింది అని ఒప్పేసుకుందామా అనేది ఒక ప్రశ్న.
ఈ రకంగా చెప్పుకుంటే ఎంత పెద్దదైనా సరే, ఎంత పెద్ద వస్తువైనా సరే అద్దాన్ని కనుక ఒక చోట సవ్యంగా ఉంచితే ఆ అద్దంలో ప్రతిబింబించడం అనేది కుదురుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద ఆకాశమైనా, ఎంత పెద్ద మబ్బులతో వీటన్నిటితో కూడిన ఆకాశమైనా నీళ్లలోనో మరొక అద్దంలోనో ప్రతిబింబించడం అనేది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడి నోరు అనే అద్దంలో ఈ ప్రపంచం మొత్తం ప్రతిబింబించింది అని చెప్పుకుందామా అంటే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే ఆయన బ్రహ్మగారు చాలా జాగ్రత్తగా చెప్పారు, సాత్మం భాతి యథా తథా అని. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ ప్రతిబింబం కనిపించేటప్పుడు తిరగబడిపోయి కనిపిస్తుంది, యథాతథంగా కనిపించదు. కానీ ఈ ప్రపంచం ఈ శ్రీకృష్ణుడి నోటిలో యథాతథంగా కనిపించింది, ఉన్నదినట్లుగా కనిపించింది. మనం స్థూలంగా ఆలోచిస్తే సూర్యుడు చుట్టూ భూమిలా ఏదో ఒక దాన్ని ఏమంటారు ప్రదక్షిణ మార్గంలో తిరుగుతూ ఉంటే బాహ్య ప్రపంచంలో అద్దంలో చూసేటప్పుడు దాన్ని అప్రదక్షిణ మార్గంలో చూడాలి, అప్రదక్షిణ మార్గంలో తిరుగుతున్నట్లుగా కనిపించాలి. అప్పుడు అద్దంలో ప్రతిబింబం అనే మాట మనకు అర్థమవుతుంది. ఏటిగట్టున లేదా చెరువు గట్టున చెట్లు ఉంటాయి. చెరువులో నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు, కదలికలేవి లేనప్పుడు, సరిగ్గా వెలుగు అది సరిగ్గా అమరినప్పుడు ఈ చెట్ల తాలూకు ఛాయలు, ప్రతిబింబాలు నీళ్ళలో కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి అంటే చెట్ల తాలూకు చిగుళ్ళేమో కింద ఉన్నట్లుగాను, చెట్ల తాలూకు కాండం పైన ఉన్నట్లుగాను కనిపిస్తాయి. జాగ్రత్తగా చూడాలి, ఆ వ్యూ సరిగ్గా అమరాలి. అమరినప్పుడు ఆ ప్రతిబింబాన్ని అలా మనం వీక్షించవచ్చు. ఇది ప్రతిబింబం తాలూకు ముఖ్యమైన స్వభావం. ఏంటి? తిరగబడిపోయి కనిపించడం. వస్తువైనా తిరగబడిపోయి కనిపిస్తుంది. అందులో జరిగే క్రియ అయినా సరే దానికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది. ప్రదక్షిణం చేస్తున్నట్లుగా ఉంటే అప్రదక్షిణంగానే కనిపిస్తుంది. కుడి చేత్తో చేస్తున్నట్లుగా ఉంటే ఎడం చేత్తో చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది ప్రతిబింబం తాలూకు స్వభావం. ఇక్కడ అలా కనిపించలేదే. బహి ఎలా ఉందో అలాగే యథాతథా ఉన్నదున్నట్లుగానే కనిపించింది. ఉన్నదున్నట్లుగా కనిపించింది కాబట్టి ఇది ప్రతిబింబం కావడానికి వీల్లేదు. ఉన్నదున్నట్లుగా రెండుగా కనిపించింది కాబట్టి నిజం కావడానికి కూడా వీల్లేదు. ఇది కాక ప్రతిబింబంలో ఇంకొక చిక్కుంది. ప్రతిబింబంలో అద్దంలో మొత్తం ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ అద్దం కనిపించదు. అద్దంలో కనిపిస్తుంది, అద్దంలో భాగంగానే కనిపిస్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ అద్దానికి అద్దం విడిగా కనిపించదు. అద్దం మనకు కనిపించడంలో మన దృష్టిలో భాగంగానే ఉంటుంది, కానీ అద్దం మొత్తం దాని యొక్క షేప్తో సహా ప్రతిబింబంలో కనిపించకూడదు, బార్బర్ షాప్లో తప్ప. అక్కడ సిస్టమ్ వేరు. మామూలుగా అద్దంలో ప్రతిబింబం మాత్రమే. అక్కడేమో అద్దానికి ఎదురుకుండా అద్దం ఉంది, అది కాదు మనకు కావాల్సింది. అద్దం దాని ఎదురుకుండా బింబం ఉన్న ప్రదేశంలో మనం అద్దంలోకి చూస్తున్నప్పుడు బింబం తాలూకు ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. ఆ కనిపించేటప్పుడు మనం అద్దంలోని కొన్ని భాగాలను చూస్తూనే ఉంటాము, కానీ అద్దం తాలూకు షేప్ అందులోకి రాకూడదు. అది ప్రతిబింబం యొక్క స్వభావం. ఇంకా చెప్పాలంటే నియమం కూడా ఇది. అలా గనక ప్రతిబింబం కూడా దాంతో కలిసే మాట అయితే, ప్రతిబింబం కూడా కలిసి స్పష్టంగా తెలిసే మాట అయితే, ప్రతిబింబ ఆధారం అద్దం ఆదర్శం గనక స్పష్టంగా తెలిసే మాట అయితే అది ప్రతిబింబం అని ఒప్పుకోవటానికి వీల్లేదు. ఇక్కడేమైందంటే మనం ప్రతిబింబానికి ఆధారంగా ఏం పెట్టుకున్నాము? శ్రీకృష్ణుడి యొక్క నోరు పెట్టుకున్నాము. నోరు పెట్టుకుంటే ప్రతిబింబ ఆధారంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడి నోరు యశోదకి ఆ నోట్లో కనిపించకూడదు, కానీ సాత్మం భాతి యథాతథా. ఆ శ్రీకృష్ణుడు తాలూకు నోటితో సహా కనిపించినాయి. అలా కనిపించనిచ్చాడు ఆయన. ఎందుకు కనిపించనిచ్చాడంటే ఇది మాయామయం అని తెలియచేయటానికే కనిపించనిచ్చాడు. కాబట్టి ప్రతిబింబం తాలూకు రెండు నియమాలు ఇక్కడ చెల్లటం లేదు. ఒకటేమో తిరగబడి ఉండటం అనే నియమము, రెండోది ప్రతిబింబం తాలూకు ఆశ్రయం అద్దం అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రతిబింబంలో కనిపించకూడదు అనేటువంటి నియమం. ఈ రెండు నియమాలు ఇక్కడ చెల్లలేదంటేనే దాన్ని బట్టి తెలుస్తోంది ఇది ప్రతిబింబం కాదు. ప్రతిబింబం కాక ఒకే వస్తువు రెండు రకాలుగా భాషించింది అని చెప్పాలి. ఒకే వస్తువు రెండు రకాలుగా భాషిస్తే అది మాయ అవ్వాలి లేదా మిథ్య అవ్వాలే తప్ప సత్యం అవ్వటానికి వీల్లేదు. ఇలాంటి ఆలోచనలు అంటే స్వప్నంలో ఉండేటువంటి నియమాలు ఇక్కడ పూర్తిగా వర్తిస్తాయి అని తెలియచెప్పటానికే శ్రీకృష్ణుడు ప్రత్యేకించి తన తల్లికి నోరు తెరిచి తన నోట్లో ప్రపంచం మొత్తాన్ని చూపించాడు.
ఆ అంశాన్నే మాయామాత్రంతో కార్త్స్న్యేన అనభివ్యక్త స్వరూపత్వాత్ అనేటువంటి సూత్రం ప్రకారం, ఆ సూత్రం దృష్టిలో ఉంచుకుంటే వచ్చే అర్థం ప్రకారం ఇటు స్వప్న ప్రపంచానికి, ఇటు పరమాత్మ తన నోట్లో చూపించినటువంటి మాయామయ ప్రపంచానికి ఈ లక్షణాలు సమానంగా సరిపోతాయి, మాయా లక్షణాలు సమానంగా సరిపోతాయి అని చెప్పటానికే ఈ 2 శ్లోకాలని బ్రహ్మగారు తెర మీదకి తీసుకొచ్చారు. యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా తత్త్వయ్యపీహ తత్సర్వం కిమిదం మాయయా వినా. మాయా అనేది లేకపోతే ఒకే వస్తువు 2 సార్లుగా కనిపించడం జరగదు. ఓ విస్తారమైన ప్రదేశంలో ఉండవలసినటువంటి ప్రపంచం చిన్న నీ నోట్లో ఉండటం అనేది జరగదు. అందులో ఉండేటువంటి టైం విషయంలో వచ్చే విప్రతిపత్తులు కుదరవు. అలాగే నిమిత్తాలు అసలు జరగవు. నిమిత్తాలు అనే మాటే లేదు. నిమిత్తాలు లేకుండానే తిరిగిపోతున్నాయి, నిమిత్తాలు లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. వీటన్నిటినీ మించి నువ్వు నోరు మూసేస్తే ఆ ప్రపంచం ఆవిడికి కనిపించలేదు. నువ్వు ఆవిడ బుద్ధిలో కాస్తంత అజ్ఞానాన్ని ఇలా కప్పేస్తే, దుప్పటి కప్పినట్టు కప్పేస్తే మళ్ళీ ఆ విషయం గుర్తు కూడా లేదు. ఆవిడికి గుర్తు కూడా లేదు. గుర్తుంటే మరొక రకంగా వెళ్ళిపోవును. గుర్తు కూడా లేదు. ఆ నోరు మూసేస్తే మళ్ళీ ఈ ప్రపంచం లేదు. ఎలాగైతే కళ్ళు తెరిస్తే మెళకు వస్తే స్వాపన ప్రపంచం లేదు, అలాగే ఇక్కడ కూడా ఈ ప్రపంచమే లేదు. కాబట్టి నువ్వు ఈ ప్రపంచాన్ని మాయామయం అని చెప్పటానికే, ప్రపంచం అనేది మాయామయం, ఉంటే ఉంటుంది పోతే పోతుంది, దాన్ని పట్టుకుంటే లాభమేమీ లేదు. ఈ ప్రపంచం మొత్తానికి అధిష్టానంగా పనిచేసేటువంటి ప్రకాశం, చైతన్యం అనేటువంటి స్వరూపాన్ని మాత్రమే ఎవరైనా తెలుసుకోవాలి. ఆ స్వరూపమే కావాల్సింది. అదే అఖండ బోధానంద స్వరూపం అని తెలియచెప్పటానికే ఈ అవతారంలో ఈ పని చేశావు, నేను కనిపెట్టేశాను అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో, ఈ 2 శ్లోకాల్లోనూ చెప్తున్నారు. యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా తత్త్వయ్యపీహ తత్సర్వం కిమిదం మాయయా వినా అని. సరే, దీన్ని ఒప్పుకుందాము. కానీ ఏకశ్చంద్ర సద్వితీయవత్ అనే న్యాయం చూసుకుంటే, ఒకే చంద్రుడు 2 రకాలుగా కనిపిస్తున్నాడు, 2గా కనిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? చూసేవాడిలో ఏదో లోపం ఉన్నట్లు అని కదా. చూసేవాడిలో లోపం ఉంది. ఏం లోపం ఉంది అంటే కన్ను సరిగ్గా పనిచేయట్లేదు, కంట్లో ఏదో లోపం ఉంది అంటే చూసేవాడిలో లోపమే తప్ప చంద్రుల్లో లోపమేం లేదు. 2 చంద్రులు అనే మాట లేదు, లేదా 2 చంద్రబింబాలు అనే మాట లేదు. కాబట్టి ఆ 1 2గా కనిపించినంత మాత్రాన మాయామయం అనే మాట స్ఫుటంగా అనిపించట్లేదు మనసుకి. ఆ దృష్టాంతం ద్వారా ఎక్కడం లేదు అని అనుకున్న మాట అయితే ఏంటి? పరమాత్మ ఇంత కష్టపడి తన తల్లికి తన నోట్లో మొత్తం ప్రపంచాన్ని 2గా చూపించినప్పుడు కూడా మాయామయత్వం తెలియటం లేదు అని అనుకున్న మాట అయితే, దాన్ని కూడా బ్రహ్మగారు పై శ్లోకంలో సమాధానంలాగా ఈ మాట చెప్తున్నారు. అద్యైవత్వదృతేస్య కిం మమ నతే మాయాత్వమాదర్శితం ఏకోసి ప్రథమం తతో వ్రజ సుహృద్వత్సా సమస్తా అపి తావంతోసి చతుర్భుజాస్తదఖిలైః సాకం మయోపాసితాః తావంత్యేవ జగంత్యభూస్తదమితం బ్రహ్మాద్వయం శిష్యతే. స్వామి, ఈ సందేహం ఎవరైనా చేస్తారనే ప్రత్యేకించి నన్ను అడ్డం పెట్టుకుని ఇంకో సీన్ తీసుకొచ్చావు నువ్వు. అద్యైవ, ఇప్పుడే జరిగింది. త్వదృతేస్య కిం మమ, నిన్ను కాక ఈ మాయామయమైన ప్రపంచాన్ని పట్టుకుంటే నాలాంటి వాడికి ఏమొస్తుంది? త్వదృతే, నిన్ను పట్టుకుంటే వస్తుంది. ఈ మాయామయమైన ప్రపంచం పట్టుకుంటే ఏమొస్తుంది? అసలు ఈ మాయామయమైన ప్రపంచం ఉందా? లేదు. త్వయైవ మాయాత్వం ఆదర్శితం, నువ్వే ఈ ప్రపంచం మాయామయం అని మరొకసారి నన్ను వ్యాజంగా పెట్టుకుని చూపించావు, అందరికీ చూపించావు. ఎలా? ఏకోసి, ముందు నీవు శ్రీకృష్ణుడివి అనే ఒక్కడివిగా ఉన్నావు. ప్రథమం, ముందు అలాగే ఉన్నావు. తతో వ్రజ సుహృద్వత్సా సమస్తా అపి, నీ స్నేహితుల్ని దూడల్ని నేను మాయం చేసేసేసరికి కాసేపు వెతికినట్టు నటించి మొత్తం ఎన్నిటిని నేను మాయం చేశానో అన్నిటి రూపాన్ని నువ్వు ధరించి ఉన్నావు. ధరించావా లేదా? వ్రజ సుహృద్ వత్సాహ సమస్తా అపి. ఏంటి? కేవలం ఆ పిల్లల్ని ఈ దూడల్ని మాత్రమే చూడకూడదు. పిల్లలు ఒంటి మీద ఉండే వస్తువులు, వాళ్ళ ఆహార్యాలు, వాళ్ళ పిల్లల కట్టుకున్న బట్టలు, ఇవన్నీ వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఇన్ని రకాలుగా నువ్వు మారిపోయావు అని చెప్పాలి. వ్రజ సుహృద్ వత్సాహ
సమస్త అపి. మళ్ళీ సంవత్సరం పాటు ఇలా నడిపించి భూలోకంలో ఉండే కాలమానం ప్రకారం మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి నిన్ను చూసేసరికి తావంతోసి చతుర్భుజాః, ఎన్ని రూపాలలోనూ మారావో అన్ని రూపాల్లోనూ 4 భుజాలతో మళ్ళీ దర్శనం ఇచ్చావు. తావంతోసి చతుర్భుజాః. పోనీ 4 భుజాలతో మాత్రమే దర్శనమిస్తే పర్వాలేదు. తదఖిలై సాకం మయోపాసితాః. ప్రతి ఒక్క రూపంలోనూ ఇటువైపు నేను, అటువైపు నేను సృష్టి చేసిన ప్రపంచం మొత్తము. ఇటువైపు నేను ఒక్కడిని అన్నిటికంటే పెద్దవాడిని, అటువైపు ఏమో అన్నిటికంటే చిన్న పురుగు, ఈ మధ్యలోనేమో మొత్తం ఉండేటువంటి ప్రపంచం. ఇలా ప్రతి ఒక్క రూపంలోనూ ఎన్ని దూడలున్నాయో, ఎంతమంది దూడల్ని కాచే పిల్లలున్నారో, వాళ్ళ మీద వస్త్రాలు ఎన్ని ఉన్నాయో, వాళ్ళ పిల్లని గురువులు ఎన్ని ఉన్నాయో, వాళ్ళ శృంగాలు ఎన్ని ఉన్నాయో అన్ని రూపాలు ఇవి. ప్రతి రూపము చతుర్భుజ రూపం దాల్చితే ఆ చతుర్భుజ రూపం పక్కన నేనొకడిని, పక్కనేమో నా రెండో వైపేమో చిన్న పురుగు, ఈ మధ్యలో ఉండేటువంటి సమస్త ప్రపంచం. పోనీ అందరితో సరిపోయిందా? ప్రతి దాంట్లోనూ ఆ ప్రపంచానికి కావలసినటువంటి మహత్తత్వము, అహంకారము, అది ఇది పంచతన్మాత్రలు అవి ఇవి అన్నిటికన్నీ ప్రతి దానికి రూపం అనేది స్పష్టంగా ఉంది. సాకం మయోపాసితాః తావంత్యేవ జగంతి. లెక్క కడితే నువ్వు ఎన్ని రూపాలను ధరించావో అన్ని ప్రపంచాలున్నాయి. నువ్వు ఎన్ని రూపాలను ధరించావో అన్ని ప్రపంచాలు, ఆ ప్రపంచాలకు సృష్టికర్తనైన నేను అన్నిసార్లు ఉన్నాను. నువ్వు ఒక్కడివైతే, ఒక ప్రపంచమైతే, ఒక ప్రపంచానికి నేను సృష్టికర్తని అని తృప్తిపడచ్చు. అలా వీల్లేదు. నువ్వు ఇన్ని రూపాలు ధరించావు, అన్ని రూపాల్లోనూ ప్రపంచాలున్నాయి, సేమ్ ప్రపంచాలున్నాయి, సేమ్ ప్రపంచాల్లో సృష్టికర్తను నేను కూడా ఉన్నానాయి. తావంత్యేవ జగంతి అభూః. కాబట్టి ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవలసినటువంటి విషయం. జాగ్రత్తగా ఆలోచిస్తే గనక ఇవన్నీ కూడా ఒకే వస్తువులు ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు ఒకే సమయంలో కనిపిస్తున్నాయి అని అంటే అది కేవలం చూసేవాడి లోపం మాత్రమే కావటానికి వీల్లేదు. ఆ కనిపించేటువంటి వస్తువులో కూడా ఓ లోపం ఉంది అనే దానికి చిహ్నం అని కనిపెట్టాలి. చూసేవాడిలో లోపం ఉంది లేదని కాదు, కనిపించే వస్తువులో కూడా లోపం ఉంది. ఏమిటా లోపం అంటే మాయామయత్వం అనేది లోపం. తత్ అమితం అంటే ఆ కనిపించేటువంటి వస్తువు ఉందే అది మితం అంటే దృశ్యం. దృశ్యంలో ఉండేటువంటి లోపం ఏంటంటే అది మాయామయం అని లోపం. ఈ దృశ్య ప్రపంచాన్ని పక్కకి తోసేస్తే చూసేటువంటి వస్తువులన్నిటినీ నన్ను, నా చివరితాలు, నా సృష్టిలో ఉండే చివరి పురుగుని, సృష్టికి కారణమైన మహత్తత్వ అహంకార పంచ తన్మాత్రాదులు అన్నిటినీ పక్కకి తోసేస్తే అమితం అంటే దృశ్యం కానీ దృక్స్వరూపం అనేది శిష్యతే. ఆ శిష్యతే మిగులుతుంది అనుకుంటున్నాం కదా, ఇతర నిషేధం చేసేస్తే మిగులుతుంది అనుకుంటున్నాం కదా, దానికే బ్రహ్మ వ్యాపకం అని పేరు. బృహత్వాద్ బ్రహ్మణత్వాద్వా ఆత్మైవ బ్రహ్మేతి కీర్త్యతే అని ఆ బాణకం. దాని ప్రకారం బృహత్ సర్వబృహత్ అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే వీటన్నిటికీ చోటు ఇవ్వగలిగినంత పెద్దది వ్యాపకమైన స్వరూపం అనర్థం. అటువంటి బ్రహ్మ వేరువేరుగా కనిపిస్తున్నటువంటి ప్రపంచాల్లోకి తన యొక్క ఉనికిని, తన యొక్క ప్రకాశాన్ని జొనిపిస్తూ, తన ఉనికిని వాటిల్లోకి ఉండేటట్లుగా తెలియచేస్తూ, తనలో ఉండేటువంటి ప్రకాశాన్ని వాటికి కూడా పంచుతూ అవి ఉన్నట్లుగా తెలియచేస్తోంది తన యొక్క స్వభావం, సాక్షి స్వభావం ప్రకారం. కానీ అది నిజానికి రెండవ వస్తువుతో కూడినది కాదు, అద్వయం, ద్వితీయ వస్తురహితం. ఎందుకంటే రెండవ వస్తువు మాయామయం కదా, మాయామయమైనటువంటి రెండవ వస్తువుతో అద్వితీయత్వభంగం అనేది రాదు. కాబట్టి అద్వయం శిష్యతే. అద్వయమైనటువంటి ఆ పరమాత్మతత్వం నీ యొక్క అసలు సిసలు స్వరూపం అదే మిగులుతుంది. ఎందుకంటే రెండుగా కనిపించే మిగతా ప్రపంచాలన్నీ నువ్వు చాలు అనుకున్నప్పుడు ఆగిపోతాయి. అదొక విధి. అంటే ఈ రూపాలని బ్రహ్మగారికి చూపించడం ఇంకా చాలు అని నువ్వు అనుకున్న క్షణం అది ఆగిపోతుంది. అదొకటి. రెండోది, ఒకే ప్రపంచం ఉంది, ప్రపంచంలో యథాప్రకారం అన్నీ నడుస్తున్నాయి అని అనుకున్నా సరే ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతోంది. ఈరోజు కనిపించింది, రేపు కనిపించడం లేదు, డిమాలిష్ అయిపోతోంది. ఎప్పటికప్పుడు క్షణక్షణానికి మార్పులను చెందుతోంది. కాబట్టి మార్పులు చెందేటువంటి వీటన్నిటినీ పక్కకి పెట్టేస్తే
మార్పులనన్నిటినీ ఒక గుట్టగా పేరు చేసి తోసేస్తే ఇవి మాయామయం అని తేల్చేస్తే మిగిలే అసలు స్వరూపం నీ స్వరూపమేనయ్యా. అలా మిగిలే అసలు స్వరూపాన్ని నేనే, మిగతావన్నీ మిథ్యలే, మిగతావన్నీ మాయామయాలే అని తెలియచేయటానికే నన్ను అడ్డం పెట్టుకుని ఈ రకమైన రూపాలను నువ్వు ధరించి అందరికీ చూపించావయ్యా. అందరికీ చూపించావయ్యా అంటే కళ్ళతో చూసే అదృష్టం అందరికీ ఉండొద్దు, కళ్ళతో చూస్తే తట్టుకునే శక్తి అందరికీ ఉండొద్దు. కాబట్టి కళ్ళతో చూడనివ్వకుండా ఏదో చెవులతో వినేటట్లుగా చేసావయ్యా అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. అద్యైవత్వధృతేస్య కిం మమ నతే మాయాత్వం ఆదర్శితం ఏకోసి ప్రథమం తతో వ్రజ సుహృద్ వత్సా సమస్తా అపి తావంతోసి చతుర్భుజాస్తదఖిలైః సాకం మయోపాసితాః తావంత్యేవ జగంత్యభూః తదమితం బ్రహ్మాద్వయం శిష్యతే అనే ఈ శ్లోకంలో. ఇంకా పైకి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ ఇక్కడే తీసుకోవాలి. ఏంటంటే ప్రపంచం మాయామయం అంటే భయపడేవాళ్ళు కొందరు మనలో, ప్రపంచం మాయామయం అంటే ఇష్టపడని వాళ్ళు కొంతమంది, ప్రపంచం మాయామయం అంటే చీ కొట్టేవాళ్ళు మరికొంతమంది. ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. అందరూ ఈ ప్రపంచం మీద ప్రేమ పెంచేసుకున్న వాళ్ళేం కాకపోవచ్చు, కానీ ప్రపంచాన్ని మాయామయం అని చెప్తే బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచాన్ని సత్యంగా ఉంచి తర్వాత మాట ఏదో చెప్పాలి అని వాళ్ళ అభిప్రాయం ఉంది. ప్రపంచాన్ని సత్యంగా ఉంచి తర్వాత మాట చెప్పాలి అంటే ఏం చేయాలి? ఈ ప్రపంచమంతా ఈశ్వరుడి యొక్క శక్తి విలాసం అని చెప్పాలి. ఈశ్వరుడి యొక్క శక్తికి పేరేంటి? మాయ. కాబట్టి వాళ్ళని తృప్తిపరచడానికి పదం మార్చినా అర్థం ఎక్కడికి పోయేది లేదు. ఈ ప్రపంచమే గనక సత్యమైతే దీన్ని పట్టుకుని వేళ్లాడుతూ కూర్చోమని చెప్పాలి. ఈ ప్రపంచాన్ని పట్టుకుని వేళ్లాడి బాగుపడ్డవాళ్ళు మాత్రం ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి పాపం వీళ్ళందరూ కూడా మాయామయం అని అనద్దు, మిథ్యా అని అనద్దు, దీన్ని సత్యమనే అనండి, సత్యమనే దీన్ని పక్కకి తోసేద్దాం అని ఎవరో తపన పడుతున్నారు చాలామంది. తపన పడుతున్న వాళ్ళు కూడా ఈశ్వరుడి యొక్క ఇచ్ఛానో, ఈశ్వర ప్రేరణనో, ఈశ్వరుడి యొక్క సంకల్పమనో ఏదో పేరు పెట్టి పదాలని మార్చి ఇదే అర్థాన్ని తీసుకురావాలి తప్ప వేరే దారి అనేది లేనే లేదు. దారి ఒక్కటే, సత్యమా కాదా తేల్చుకోవటం అనేది ఒకటే దారి. సత్యమైతే పట్టుకోవటం, సత్యం కాకపోతే వదిలేసేయటం. సత్యమైతే దాన్ని పట్టుకుని వేళ్లాడాలి అని నిర్ణయించుకోవటం, సత్యం కాకపోతే సత్యం కానిది నా మనసులోకి ఎలా ఎక్కింది అని విచారించి నిర్ణయించుకోవటం. ఇదే చేయాలి. ఇది కాకుండా వేరే రకమైన ఆలోచనలు చేసి మనకి నచ్చింది కాబట్టి ఈ పదాన్ని వాడద్దు అని అనుకుంటే దానివల్ల పెద్దగా శాస్త్రీయమైన విజ్ఞానం అనేది కలగదు, దానివల్ల ఉపయోగమేమీ ఉండదు. సాధనలో అస్సలు పనికిరాదు. ఇలాంటి మొండి పట్టుదలలు అనేవి సాధనల్లో ఏమాత్రం పనికిరావు. సాధనలో సరియైన లాజిక్ని పట్టుకుని ఆ లాజిక్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని దాని ద్వారా మనస్సును శుద్ధి చేసుకుని దాని ద్వారా ముందు నిర్ణయం తీసుకో. అందుకని మనం అలాంటి పట్ల జోలికి పోవద్దు. దీన్ని మాయా అనాలా వద్దా, ఈ మాయామయం అంటే ఒక తప్పు, ఎవరో ఫలానా వారు మాయామయం అంటే ఒప్పుకోలేదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడద్దు, అలాంటి జోలికి పోవద్దు. మనకు కావాల్సిందల్లా పరమాత్మనే ఎందుకు పట్టుకోవాలి, ప్రపంచాన్ని ఎందుకు పట్టుకోకూడదు. దానికి బ్రహ్మగారు వాడినటువంటి పదం మాయా అనే పదం. ఆ మాయా పదం మనం పట్టుకుందాం, ముంచుకొచ్చిందేముంది. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం మాయామయం కాబట్టి మార్పులకు ఖచ్చితంగా లోనవుతుంది. ఇది కాక మాయా అనేదాన్ని ఎప్పటికీ నమ్మకూడదు, అది ఎప్పటికీ సత్యం కాదు. మనకు కావాల్సింది సత్యమైనటువంటి స్వరూపం మాత్రమే అని మనం నిర్ణయించుకుందాం. మిగతా గోలలు మనకెందుకు? మన గోల ఒక్కటే, ఏంటి? మనం పరమాత్మను సాధించడం ఎట్లా? పరమాత్మ సత్యస్వరూపమైతే ఆ సత్యస్వరూపాన్ని, అఖండ బోధానంద స్వరూపాన్ని సాధించడం ఎట్లా? ఇంతవరకే మన గోల. ఆ గోలే మనం చూసుకుందాము. మిగతా గోలల జోలికి మనం పోవద్దు. బ్రహ్మగారు 4 ముఖాలతో చెప్పినటువంటి ఈ మాటని మనం స్పష్టంగా విశ్వసించి దీనికి తగ్గట్లుగా మన లాజిక్స్ని మనం సరిగ్గా వాడుకుని దానికి తగ్గట్లుగా మనం నిర్ణయం తీసుకుందాం. మనతో అలాంటి మంచి నిర్ణయాలు తీసుకునేటట్లు చేసి మనకి అక్కర్లేని ఇలాంటి పట్టుదలలు లేదా వేరే సంస్కారాలు పనిచేస్తే వచ్చేటువంటి వేరే మాటలు ఇవన్నీ లేకుండా చేసి స్వచ్ఛమైన విజ్ఞానాన్ని కలిగజేయవలసిందిగా మాత్రం ఆ అజాతివందన సజాతినందన రుజాతి సూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. 3 శ్లోకాలు అయినాయి, పర్వాలేదు. శ్లోకాల లోతు చాలా పెద్దది, చాలా పెద్దది. అందువల్ల ఈ 3 శ్లోకాలతో ఈ రోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈరోజు అధ్యయన కార్యక్రమం పూర్తి చేసుకుందాం.
అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.